వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఇవాళైతే ఈ వీడియోలో ఒక పాతకాలం వంటకం మామిడికాయ కూర, అది కూడా నెల రోజుల పాటు ఫ్రెష్గా నిలవ ఉంటుంది. ఇదైతే దోశ, చపాతీ, ఇడ్లీ, అన్నం దేనికైనా కాంబినేషన్గా అదిరిపోతుంది. ఇంకా పెరుగన్నంలోకి అయితే మహా రుచికరంగా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే ఈ మామిడికాయ కూరని మీరు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలుగుతారు. మామిడికాయ కూరని తయారు చేసుకోవటానికి పుల్లటి 4 మీడియం సైజు మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసేసి తుడిచి ఒక్క 10 నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. ఈ మామిడికాయలు మా పక్కింటి వాళ్ళు ఇచ్చారు. ఇంక ఈ మామిడికాయలకైతే ముందు తొక్కని కంప్లీట్గా తీసేసేయాలి. మామిడికాయలు ఎంత పుల్లగా ఉంటే ఈ కూర అంత రుచికరంగా ఉంటుంది. ఈ కూర తయారీకి మామిడికాయని సగానికి కట్ చేసుకొని ఆ సగభాగాన్ని వీడియోలో చూపించిన విధంగా 1 ఇంచ్ ముక్కలుగా కొంచెం వెడల్పుగానే కట్ చేసుకోవాలి. చూడండి, ఈ పీసెస్ ఇలా ఉంటే కూరలో మగ్గినా కూడా పీసెస్ అనేవి చక్కగా కనపడతాయి. మరీ సన్నగా కట్ చేసుకున్నారంటే కూర గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. కూరను తయారు చేసుకోవడానికి ఒక బాండీలో 6 నుంచి 8 స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత 1 స్పూను మెంతులు వేసి సన్నని సెగ మీద మెంతులని ఎర్రగా వేపుకోవాలి. ఈ కూరకి నూనె ఎక్కువే పడుతుంది, ఎందుకంటే కూర నెల రోజుల పాటు నిలవ ఉండాలంటే ఆ మాత్రం నూనె వేసుకోవాలి. మెంతులు కొంచెం వేగాయి అనుకున్న తర్వాత 1 స్పూను ఆవాలు వేసి ఆవాలు కూడా చిటపటలాడిన తర్వాత 6 ఎండుమిరపకాయల్ని విరిచి వేసేసుకోండి. అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసి కరివేపాకులో ఉన్న పచ్చిదనం పూర్తిగా పోయే వరకు సన్నని సెగ మీద వేపుకోండి. పోపు వేగుతున్నప్పుడు చిన్న స్పూన్ తోటి ఇంగువని, 1/2 స్పూన్ వరకు పసుపు వేసి సిమ్లోనే 1 నిమిషం పాటు వీటిని మాడకుండా వేపుకోండి. ఇంగువ వేయటం వల్ల ఈ కూర రుచి చాలా బాగుంటుంది. ఇంగువను మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. తరిగిన మామిడికాయ ముక్కల్ని దీంట్లో వేసేసేయండి. అలాగే 25 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఒలిచి దీంట్లో వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్, అలాగే 1.5 స్పూన్ వరకు ఎండు కారాన్ని దీంట్లో వేయండి. ఈ కూరకి కొంచెం ఉప్పు కారాలు ఎక్కువే పడతాయి. ఉప్పు కారం మామిడికాయ ముక్కలకి పట్టే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. మీరు తీసుకున్న మామిడికాయలు మరీ పుల్లగా ఉన్నాయంటే ఉప్పు కారాలు దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోండి. మామిడికాయ అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మామిడికాయ ముక్క అనేది గెరిటతో ప్రెస్ చేస్తే ఈజీగా దిగిందంటే ఇది 80% వరకు ఉడికినట్టే. మరలా ఒకసారి దీన్ని గెరిటతో మిక్స్ చేసుకోండి. ఈ కూర ఇంత రుచికరంగా రావడానికి దీనికి ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేస్తాము. అదేంటంటే బెల్లము. 1/2 కేజీ వరకు బెల్లం తురుముని దీంట్లో వేసేసేయండి. బెల్లం కూడా మీ తీపికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని ఎక్కువ తక్కువ అయినా వేసుకోవచ్చు. 1/2 కేజీ అయితే ఈ కొలతకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒక్కసారి దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 4 నిమిషాలు ఉడికించుకుంటే బెల్లం అనేది చక్కగా కరిగినట్టు కనపడుతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి సిమ్లో 10 నుంచి 12 నిమిషాలు ఉడికించుకున్నారంటే ఈ బెల్లం అనేది పాకంలాగా తయారవుతుంది. నేను మీకు 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి, లైట్గా పాకం రావటం స్టార్ట్ అయింది. ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకున్నారంటే పాకం అనేది దగ్గరికి పడి జిగురులాగా తయారవుతుంది. అలా కనుక రెడీ అయిందంటే ఈ మామిడికాయ కూర అనేది ఎక్కువ రోజుల పాటు నిలవ ఉంటుంది. దీనిలో వేసిన వెల్లుల్లి రెబ్బలు చాలా రుచికరంగా ఉంటాయి. అలాగే ఈ జ్యూస్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి నా స్టైల్లో ఈ మామిడికాయ కూరని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి.